శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. జై శ్రీరామ్ అండి. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి సుందరాకాండ 20వ భాగం ఇప్పుడు మొదలవబోతుందండి. జై శ్రీరామ్. ఆయన అంటే అలా పడుకుంటారు కానండి, నాకు అలవాటు లేదని కూడా ఆవిడ అనొచ్చు. అన్నా కూడా ఎవరు ఏమనరు. ఆయన మనసు ధర్మము చేత శాంతిగా ఉంది, నిద్రపోయాడు. ఆవిడ రామచంద్రమూర్తి యొక్క చేతిని తలగడాగా చేసుకుని మంది ఆటవికులు చుట్టూ తిరుగుతుండగా, అందులో గుహుడిది పిచ్చి ప్రేమ, గుండ్రంగా తిరుగుతున్నారు వాళ్ళు, ఎవరైనా వస్తారని. ఇంతమంది ఆటవికులు చూస్తుండగా సీతమ్మ, నా స్వామి పడుకుని నిద్రపోతున్నారు, నేనెందుకు పడుకోను అని ఆయన చేతిని తలగడాగా చేసుకుని వచ్చి పడుకుంది. ఆ తర్వాత లక్ష్మణస్వామి భరతుడు వచ్చి చూశాడు. సీతమ్మ కట్టుకున్న పట్టు చీరకున్నటువంటి దారాలు అక్కడ ఉన్నటువంటి ఆకులకి అలమలకి చుట్టుకున్నాయి. గుండెలు బాదుకుని ఇచ్చాడు. నా వల్ల కదూ ఇంత కష్టపడింది వదినమ్మ. ఏమి రామాయణం అండి! కుటుంబం అంటే ఎలా బ్రతకాలో, ప్రేమ అంటే ఎలా ఉంటుందో, అసలు ఎలా మాట్లాడాలో, ఎలా ఆలోచించాలో నేర్పుతుంది రామాయణం. రామాయణం నేర్చుకున్న వ్యక్తి యొక్క ఆలోచన సరళే వేరుగా ఉంటుంది. అంత ఆర్ద్రతతో ఉంటుంది, అంత ప్రేమతో ఉంటుంది. అందుకే అలా పడుకుంది సీతమ్మ. లక్ష్మణస్వామి దగ్గరికి వెళ్ళి గుహుడు అన్నాడు, నీకు అరటిపట్టలు వేస్తాను, పడుకో అన్నాడు. కథం దాశరథౌ భూమౌ శైనే సహసీతయా, ఎలా అని అడిగాడు ప్రారంభంలో. లేకలేక పుట్టిన కుమారుడు సుగుణాభిరాముడు, ఎవడు కనపడకపోతే మా తండ్రి శరీరమే వదిలేస్తాడో అటువంటి రాముడు అరణ్యవాసానికి వచ్చి కటిక నేల మీద పడుకున్నాడు, నువ్వు కొట్టి పడేసిన అరటి డప్పల మీద. నా తల్లి సీతమ్మ అయోనిజ, మహాతల్లి మా వదిన, ఇంతమంది చూస్తుండగా మా అన్నయ్య చేతిని తలగడాగా చేసుకుని నిద్రపోతోంది. మీరందరూ చూస్తున్నారు, మా వదిన అంత ధార్మికంగా నిద్రపోతోంది. ఇది చూసి నాకు అశాంతిగా ఉంది. ఇంత కష్టమా మా అన్నయ్యకి వదినకి, నాకు నిద్ర పట్టదు అని వలవలవలవలా ఏడిచాడు లక్ష్మణస్వామి. ధర్మాన్ని పట్టుకుని రాముడు నిద్రపోయాడు, ధర్మాన్ని పట్టుకుని సీతమ్మ నిద్రపోయింది. ధర్మాన్ని పట్టుకుని ఇంత కష్టమా? ఏమి వాళ్ళు సుఖపడ్డారు జీవితంలో? ధర్మానికి ఇంత కష్టపడుతున్నారా? లక్ష్మణుడు తట్టుకోలేక నాకు నిద్ర పట్టదన్నాడు. వాళ్ళిద్దరి జీవితం అది. అటువంటి దంపతులు అసలు లోకంలో అపురూపం. అందుకే ఆశీర్వచనం చేస్తే సీతారాముల్లా బ్రతకండి అంటారు. కాలంలో శాశ్వతత్వం దేని వల్ల వస్తుంది అంటే ఆ ధర్మాన్ని పట్టుకోవడం వల్ల వస్తుంది. ఆ ధర్మం గురించి చెప్పనటువంటి గ్రంథం ఎలా లోకానికి ఉపయుక్తమవుతుంది? అందుకే ఆ తల్లి ఒక మాట అంటోంది, నేను ఇంతకాలం నుంచి రాముణ్ణి దైవంగా భావించి కూర్చున్నాను. అనన్య దైవత్వమియం క్షమాచ భూమౌచ శయ్యా నియమశ్చ ధర్మే. భూమి మీద పడుకుని నిద్రపోతున్నాను, సమస్తమైనటువంటి నియమములు పాటించాను. భర్త పక్కన లేనప్పుడు ఏది చెయ్యకూడదో అందులో ఒక్క పని నేను ప్రయత్నపూర్వకంగా ఏదో చెయ్యకుండా ఉండడం కాదు. అసలు నా భర్త పక్కన లేడు కాబట్టి నా మనసే అంగీకరించలేదు, కించిత్ సుఖం నేను పడ్డది లేదు. 10 నెలల నుంచి చీర కూడా మార్చుకోవాలా తల్లి. భూమౌచ శయ్యా నియమశ్చ ధర్మే పతివ్రతాత్వం విఫలం మమేదం. నా విషయంలో పాతివ్రత్య ధర్మము విఫలమైంది. ఇది మహాపతివ్రత మనసు యందు రాకూడని ఆలోచన. ఇప్పుడు ఆవిడ ఈ ప్రశ్న వేస్తే ఎవరు జోక్యం చేసుకోవాలి? ఈశ్వరుడు అన్నవాడు ఒకడు ఉంటే వాడు వెంటనే జోక్యం చేసుకోవాలి, ఎందుకంటే ధర్మం నశించిపోతోంది. ఆవిడకి ఆ ప్రశ్న వచ్చి ఆవిడ ధర్మం తప్పిందనుకోండి, ఇక లోకానికి ధర్మం అన్నదానికి ఎక్కడ ఆదర్శం ఉంటుంది? ఇక ఈశ్వరుడు జోక్యం చేసుకుని ఒక సన్నివేశాన్ని సృష్టించాలి. అందుకే భక్తుణ్ణి రక్షించుకోవడానికి ఈశ్వరుడు జోక్యం చేసుకుంటాడు. ఆయన ఎలా జోక్యం చేసుకుంటాడో మనకి తెలియదు. ఒక్కొక్కసారి బహుముందుగానే జోక్యం చేసేసుకుంటాడు, వచ్చేది తెలుస్తుంది కాబట్టి అడ్డుకట్ట వేసి నించుంటాడు.
మనకి తెలియవు ఆయన యొక్క కృత్యములు. భక్తుణ్ణి మాత్రం ఆదుకుని తీరుతాడు ఈశ్వరుడు. నన్ను నమ్మండి అంతే, అంతకన్నా నేను చెప్పలేను. ఒక సమస్యని ఇచ్చే ముందు మనం సమస్య వచ్చాక ఆలోచిస్తాం. భగవంతుణ్ణి నమ్ముకున్న వాడి గురించి పరమేశ్వరుడు సమస్య ఇవ్వడానికి ముందు వాడికి పరిష్కారం ఎలా చూపించాలని ఆలోచిస్తాడు. నన్ను నమ్ముకునున్నవాడు వాడు పాడైతే, అందుకే భాగవతంలో అష్టమ స్కంధంలో అంటాడు, వాడు నా కొరకు రక్షింపవలయువాడు. వాడి కోసం వాడిని నేను రక్షించట్లేదు, నా కోసం రక్షిస్తున్నా. అటువంటి వాడు పాడైపోతే లోకంలో భగవంతుడు ఉన్నాడు అని ఎవడు నమ్ముతాడు? నమ్మడు. నేను ఉన్నాను అని నమ్మాలంటే నన్ను నమ్ముకున్నవాడు పాడవడానికి వీల్లేదు. వాడి కోసం రక్షించట్లేదు, నా కోసం రక్షిస్తున్నానంటాడు. అంటే సన్నివేశం ఎటు తిరుగుతోందో మీరు గమనించాలి. ఇది మహర్షి చెప్పరు సుందరకాండలో, కానీ అది సౌందర్యం. అనుభవించగలిగితే భగవంతుడు ఎంత ఉలిక్కి పడతాడో, ఎంత తొందరగా సన్నివేశాన్ని మార్చి జోక్యం చేసుకుంటాడో మీరు గమనించాలి. ఈవిడిది వాగ్రూప పరివేదన, ఇంకొక ఆయనది మౌన పరివేదన. ఏమిటా మౌన పరివేదన అన్నది మీకు నేను కాసేపట్లో ఆవిష్కరిస్తాను. కాబట్టి భూమౌచ శయ్యా నియమస్య ధర్మే పతివ్రతాత్వం విఫలం మమేదం కృతం కృతఘ్నీష్వివ మనుషాణం. చాలా పెద్ద తీర్పు చెప్పేసింది ఆవిడ. కృతఘ్నుడి పట్ల ఉపకారము ఎలా ఉంటుందో రాముడి పట్ల నా పాతివ్రత్యం అలా అయిపోయింది. రాముడు కాదక్కడ రక్షించవలసింది, ఆమె పతిని దైవంగా నమ్మింది. అనన్య దైవత్వం ఇయం క్షమాచ. ఇప్పుడు రాముడు వస్తున్నాడమ్మా, నువ్వు బెంగ పెట్టుకోకని ఎవరో మాట్లాడి చెప్పాలి ఆవిడికి. ఎవరో మాట్లాడాలి. ఎవరు మాట్లాడాలి? అక్కడ అలా మాట్లాడడానికి ఒక్కడే ఉన్నాడు. ఆ ఒక్కడు మాట్లాడడానికి అవకాశం కల్పించాలి, సన్నివేశం తిరిగిపోవాలి. ఇప్పుడు జోక్యం చేసుకుంటున్నవాడు ఎవరంటే కంటికి కనపడకుండా పరమేశ్వరుడు జోక్యం చేసుకోవాలి. అది సుందరకాండ. ఆ తల్లి ఇన్నాళ్ళు అనలేదు ఈ మాట, ఇప్పుడు అంటోంది. ఎందుకు అనాలి అంటే ఒకటి మౌన పరివేదన ఒకటి ఉంది. ఏమిటా పరివేదన? ఇప్పటి వరకు ఆయన సీతమ్మ దర్శనం ఒకటే చెయ్యాలనుకున్నాడు. సీతమ్మ జాడ కనిపెట్టి రాముడికి చెప్దాం, అందుకే వచ్చాడు ఆయన. కానీ ఇప్పుడు ఆయన గుండెలు అవిసిపోయి ఆవిడ కష్టం చూసి, అమ్మో ఏదో లంకలో ఉందనుకున్నాను నా తల్లి. ఇప్పుడు ఆయన మనసు ఏమైపోయిందంటే రాముణ్ణి నింద చేశాడు ఆయన. రాముడి కన్నా దైవం లేడు ఆయనకి. ఆయన అన్నాడు, దుష్కరం కృతవాన్ రామో యయిమాం మత్తకాశినీం సీతాం వినా మహాబాహు ముహూర్తమపి జీవతి. ఇంత గొప్ప ఇల్లాలా, ఇటువంటి పాతివ్రత్యమా? 3 లోకముల ఐశ్వర్యం తక్కెట్లో ఒకెత్తు, అది ఈవిడలో 16వ వంతుకు సరిపోదా? ఇంత ప్రేమైకమూర్తి, ఇంత ధర్మనిష్ట కలిగినటువంటి ఇల్లాలు ఇన్ని కష్టాల్లో ఉంటే అసలు నిద్రలా పోయాడంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నాడు? మంత్రాంగం చేసి వాలిని చంపి సుగ్రీవుణ్ణి రక్షించి పట్టాభిషేకం చేసి వానాకాలం వెళ్ళిపోయిన తర్వాత వెతుకుతానంటే గొలవ పడుకుని ఎలా ఉండగలిగాడు? అసలు వెర్రెక్కిపోవద్దు ఇటువంటి ఇల్లాలు. ఆవిడ చుట్టూ ఇంతమంది రాక్షస స్త్రీలా? రావణుడు ఆవిడ్ని ఇలా మాట్లాడటమా? ఏడ్చి ఏడ్చి పవిట కొంగు తడిసిపోవడమా? ఇప్పుడు ఇవన్నీ చూసిన తరువాత సహృదయుడైతే ఏం ఆలోచిస్తాడు? అమ్మో నేను వెళ్ళిపోవడం కాదు, అసలు ఆయన ఏం పట్టుకొచ్చాడో మర్చిపోయాడు. ఇప్పుడు ఏం పట్టుకొచ్చాడు ఆయన? ఉంగరం ఒకటి పట్టుకొచ్చాడు రాముడి దగ్గర నుంచి. ఇది నేను మీతో మనవి చేసింది. సమస్యనిచ్చే ముందు పరిష్కారం ఈశ్వరుడు ఆలోచిస్తాడని. అన్ని కోట్ల మంది ఎడుతుంటే హనుమై దర్శనం చేస్తారని రాముడు ఎలా అనుకున్నాడు? బుద్ధికి ఈశ్వర ప్రచోదనం అని చెప్తేనే రామకథ వాక్యంలో అందం. అంతేగాని రాముడు దేవుడు అంటే ఇంకా రామకథ ఎందుకు? అసలు రాముడు దేవుడిని వాల్మీకి మహర్షి చెప్పలేదు. ప్రారంభంలోనే నారదుడు వచ్చినప్పుడు ఆయన అడిగింది 16 గుణములు కలిగిన నరుడు ఎవరని అడిగారు. కోన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చకోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్వితిమాన్ కో ననసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే అని అడిగారు. కాబట్టి ఇప్పుడు 16 గుణములు పరిపూర్ణముగా కలిగినటువంటి నరుడు రాముడైతే ఆయనకి బుద్ధిని ప్రచోదనం చేసిన వాడు ఈశ్వరుడని చెప్తేనే సీతారాముల కథ మధురాతి మధురం అవుతుంది. అంటే అసలు సీతమ్మకు వస్తున్నటువంటి సమస్యకి ఏ కాలమునందు పరిష్కారం రావాలో దానికి అనువుగా ఆయన బుద్ధిని ప్రచోదనం చేసి ఉంగరం ఇచ్చి పంపించాడు. ఇప్పుడు పట్టుకొచ్చిన ఆయన చటుక్కును ఉంగరం ఇచ్చి, అమ్మా ఏమనుకోకు, నీ జాడ తెలుసుకోవడానికి వచ్చాను, నేను హనుమని, ఇదిగో ఈ ఉంగరం రాముడు ఇచ్చాడు, నీ దగ్గర ఎట్టే పెట్టుకో, నువ్వు కనపడ్డావని చెప్పేస్తాను రాముడి దగ్గరికి వెళ్ళి తుర్రుని పారిపోయాడు అనుకోండి.
ఇది దుష్టుడైన రావణుడు చేసిన పని అని ఉంగరాన్ని అవతల పారేసి ఆవిడ ప్రాణం తీసేసుకుంటుంది. ఎందుకంటే వీడు నన్ను యామారుస్తున్నాడు. అలా రావణుడు చేశాడని ఎందుకు అనుకుంటుంది అని మీరు అనుకుంటున్నారా? అసలు యుద్ధకాండలో ఇంకా యుద్ధం మొదలవలేదు. యుద్ధం మొదలవకుండానే వాడు రాముడి యొక్క కృతకమైన శిరస్సు తయారు చేశాడు. తయారు చేసి రాముడి శిరస్సు తెచ్చి సీతమ్మ దగ్గర పెడితే కట్టుకున్న ఇల్లాలు అది రాముడి తలకాయ అనుకుంది ఆవిడ. అంత ఏడ్చింది. కానీ ఈశ్వరుడు అక్కడ ఉన్నాడు కదూ. అంత ఏడుస్తుంటే అకస్మాత్తుగా వాడికి కబురు వచ్చింది, ఏదో ముఖ్యమైన పని మీద అందరూ ఎదురు చూస్తున్నారు రమ్మని. చటుక్కున వెనక్కి తిరిగిపోయాడు. తిరిగిపోవడంలో శిరస్సు అంతర్ధానం అయిపోయింది. అప్పుడు పక్కనున్న వాళ్ళు చెప్పారు, ఇంద్రజాలం వాడు సృష్టించాడు, అది రాముడి శిరస్సు కాదు. కావాలంటే అదిగో భైరీనాదాలు వినపడుతున్నాయి. నిజంగా రాముడి శిరస్సు తెగిపోతే వాళ్ళందరంత సంతోషంగా ఉంటారా, వస్తారా వానరులని అని. ఇంకొకసారి బ్రహ్మాస్త్రం చేత రాముడు పడిపోయి ఉంటే రాముడు మరణించాడు చూడమని సీతమ్మని పుష్పక విమానం ఎక్కించి పంపించాడు. ఎలాగో రాముడు చనిపోయాడని ఆవిడ తప్పు చేస్తే ఇక రాముడు లోపలికి రాడు, వెళ్ళిపోతాడు. ఇటువంటి భార్య నాకెందుకని కార్యం సాధించచ్చు. ఎటువంటి కుట్రపూరితమైన ఆలోచనలు చెయ్యాలో అన్నీ చేశాడు. పైకి చేష్టితములకు ముందు లోపలి సంస్కారం ప్రధానం. లోపల ఆలోచన ఎలా ఉంటుందో పైన కార్యం అలా ఉంటుంది. అన్ని అవలక్షణములున్నవాడు, అటువంటి దుష్టమైన ఆలోచనలు ఉన్నవాడు, అటువంటి వాడు ఒక ఉంగరాన్ని తీసుకురావడం పెద్ద గొప్ప. తన దగ్గరున్న రాక్షసుల్లో ఒకటి కోతిని చేయడం పెద్ద గొప్ప. ఆవిడ నమ్ముతుందా? ఆవిడికి ఆశ్వాసం కలుగుతుందా? ఒక్కనాటికి కలగదు. ఇప్పుడు ఆయన గుర్తించింది ఏమిటంటే ఈ తల్లికి ఉంగరం ఇవ్వడం ప్రధానం కాదు. ఉంగరం ఇవ్వడానికి ముందు మాట్లాడాలి. అసలు మాట్లాడడానికి అవకాశం ఏది? ఇప్పుడు మాట్లాడి వెళ్ళలేదనుకోండి, ఉపద్రవం ఇంకొకలా వస్తుంది. అది ఈశ్వరుడు 1000 కళ్ళతో భక్తుణ్ణి చూసుకోవడం అంటే. ధర్మాన్ని ఆయన కాపాడుకుంటాడు. అందుకు కదూ హనుమ అంతటి వారు నిర్వేదానికి లోనై శరీరం వదిలిపెట్టేస్తాను, హస్తాదానో ముఖాదానో నియతో వృక్షమూలిక వానప్రస్థో గమిష్యామి దృష్ట్వాదినకాత్మజాం, నేను ఇక్కడే ఉండి శరీరం వదిలేస్తానంటే అకస్మాత్తుగా ఆయనకు ఆలోచన వచ్చింది. వినాశే బహవో దోషాః జీవన్ భద్రాణి పశ్యతి. చచ్చిపోయి గొప్ప కాదు, బ్రతికుండి సాధించాలి. సంపాతి చెప్పిన వాక్యం నిజం. మళ్ళీ అన్వేషణ చేసి సీతాదర్శనం చేశారు కదా. అలాగే ఆ తల్లి చాలా పిడుగులాంటి మాట అంది. పతివ్రతాత్వం విఫలమ్మమేదం కృతం కృతఘ్నైష్వివ మనుషాణం. ఇంత కష్టం అసలు ఎందుకు వచ్చింది? వెంటనే ఆవిడ తన దోషం ఏమిటో గుర్తించింది. ఇది నిజమైనటువంటి భక్తుడికి ఉండేటటువంటి లక్షణం. ఎక్కడ దోషం జరిగిందో గుర్తుపట్టగలిగినటువంటి బుద్ధి ప్రచోదనాన్ని ఈశ్వరుడు ఇస్తాడు. ఆవిడంది, నూనం సకాలో మృగరూపధారీ మామల్ప భాగ్యాం లులుభే తదానీ యత్రార్యపుత్రా విసర్జ్యమూఢా రామానుజం లక్ష్మణపూర్వజంచ. ఒక్క మహర్షికి చెల్లింది. ఇటువంటి రామాయణాది కావ్యాలకి మనం వారసులం అవడం ఎంత భాగ్యం అండి. నిజంగా ఈశ్వరుడు అనుగ్రహం అలా పుట్టించాడు మనని. ఆవిడంటుంది, నూనం సకాలో మృగరూపధారీ మామల్ప భాగ్యాం లులుభే తదానీ. నాకు కాలము లౌల్యాన్ని కల్పించింది, లోభత్వాన్ని కల్పించింది. రాముడు వినా నాకు ఇంకేం అక్కర్లేదన్నాను ఒకప్పుడు. రాముడు అరణ్యవాసానికి బయలుదేరుతున్నప్పుడు రాముడు నిన్ను తీసుకెళ్లను అన్నాడు సీతమ్మని. ఎన్నో కారణాలు చెప్పాడు. ఆవిడ ఒక పెద్ద మాట చెప్పి, ఆవిడంది, నా తంత్రి వజ్యతే వీణ నా చక్రో వర్తతే రథ నాపతి సుఖమే దేత యస్యాదవి శతాత్మజ అని. భరతుడున్నాడు, శత్రుఘ్నుడున్నాడు, దశరథ మహారాజు గారు ఉన్నారు, కౌసల్యా సుమిత్ర కైకేయి ఉన్నారంటావేం రామా? అసలు ఒక కులకాంతకి భర్త పక్కన ఉండడమే సంతోషం అంతే. నా తంత్రి వజ్యతే వీణ, వీణ తీగలు గోటి చేత పెనగి పెనగి మోగుతాయి, కానీ వీణ తీగలు మోగుతున్నాయి అనరు, వీణ మోగుతోందంటారు. నా చక్రో వర్తతే రథ, రథచక్రములు ముళ్ల మించి అశుద్ధం మించి మలమూత్రముల మించి రాళ్ల మించి వెడతాయి, రథచక్రములు వెడుతున్నాయి అనరు, రథం వెడుతోందంటారు. భర్త ఎంతో కష్టపడి జీవితంలో కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుని ఆర్జన చేసి తెస్తాడు. ఆయన ఇల్లాలుగా ఎంతో ఖ్యాతి పొందుతూ ఉంటుంది భార్య. భర్త పక్కన లేకపోతే 100 కొడుకులు అమ్మ మీద ఎంత భక్తి కలిగిన వాళ్ళంటే
అమ్మ నిద్ర మంచం మించి లేచి కాలు కింద పెడుతున్నప్పుడు మా అమ్మగారి కాళ్ళు నేల మీద పెట్టి నడవడం ఏమిటని 9 కొడుకులు తమ అరచేతులు నేల మీద పరచి అరచేతులలో ఆమె చేత కాళ్ళు వేయించి నడిపించగలిగినంత ప్రేమైకమూర్తులైన కొడుకులు ఉన్నప్పటికీ కూడా భర్త వలన వచ్చినటువంటి సుఖ సంతోషములు భార్యకి ఇతరుల వలన కలగవు రామ. నాకు నువ్వున్నదే అయోధ్య, నీతో ఉండడం సంతోషం, నేను ఇక్కడ ఉండనంది అన్న ఆవిడ లక్ష్మణస్వామి అంత చెప్పారు. వద్దమ్మా వదినమ్మా, నా మాట వినమ్మా, ఇది రాక్షసమాయమ్మా, మారీచుడు తిరుగుతున్నాడు దగ్గరలో, వాడు చాలా ప్రమాదకారి, నా మాట విను, వద్దమ్మా వద్దమ్మా అని చెప్పారు. 14 ఏళ్ల అరణ్యవాసంలో 13 సంవత్సరములో ఆవిడ అడిగింది లేదు. రామాయణంలో ఎక్కడా లేదు. పైగా అసలు అంతఃపురానికి వెళ్ళగానే సుమంత్రుడు కౌసల్య దశరథుడు అడిగిన మొదటి మాట ఏమిటంటే మా కోడలు ఎలా ఉందని అడిగారు. ఒకటి ప్రేమ, 2 అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమిటో మన కర్మ అని మొదలు పెడితే అసలు రాముడు ఎలా ఊహించుకుంటాడు. మా కోడలు ఎలా ఉందని అడిగితే ఒకటే చెప్పాడు సుమంత్రుడు, బాలేన రమతే సీత బాలచంద్ర నిభానన రామ రామే హృదీనాత్మ విజనేపి వదేశతి అని చెప్పాడు అయోధ్యకాండలో. బాలేన రమతే సీత, బాల ఎలా ఆడుకుంటుందో రాముడు పక్కనున్నాడు అని చెప్పి సీతమ్మ అలా ఆడుకుంటోంది అడవిలో. తండ్రి చిన్న పిల్లల్ని ఏదో ఓ పార్క్కి తీసుకెళ్ళాడు అనుకోండి, నాన్నగారు అక్కడ కూర్చుంటే పిల్లలు ఆడుకుంటుంటారు, ఆడుకుంటూ ఇలా చూసుకుంటూ ఉంటారు. నాన్నగారు కనపడలేదనుకోండి, అక్కడ ఒక్కసారి ఆట ఆపేసి నాన్నగారండి అని ఏడుస్తూ వచ్చేస్తారు. బాలేన రమతే సీత బాలచంద్ర నిభానన, సీతమ్మ అలా ఎందుకు ఆడుకుంటోందో తెలుసా, రాముడు ఉన్నాడు కాబట్టి. భౌతికంలో అంతఃపురం లేదు, ఐశ్వర్యం లేదు, రాముడు ఉన్నాడు చాలా ఆవిడికి. అంతటి మహాపతివ్రత నూనం సకాలో మృగరూపధారి మామల్ప భాగ్యాం లులుభే తదానీం. 13 ఏళ్లు ఓపిక పట్టిన దాన్ని 14వ ఏడు ప్రారంభంలో జింక మీద కోరికుట్టిందా. వద్దమ్మా 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 తల కొట్టుకున్నాడా లక్ష్మణస్వామి. కాదు, జింకని తేకపోతే చర్మం అన్నా కావాలన్నానా. నా మాట విని రాముడు వెళ్ళిపోయాడు. ఆయన తప్పేముంది, నేనంత హఠం చేస్తే వద్దు జింకని, ఇప్పుడు దాని వెంట వెళ్ళడం కష్టం అంటే ఏమో తర్వాత మాట ఏముందునో అన్నా తప్పేముంది. స్వాతంత్ర్యం ఉండదు మరి భార్యాభర్తల మధ్య. భార్యకి కోపం వచ్చిందనుకోండి ఎవరినంటుంది. అన్నీ నమ్ముకుని ఆయనే అన్నీ నమ్ముకుని వచ్చినటువంటి భార్య చాలా చిరాకు వచ్చిందనుకోండి భర్తనే అంటుంది, నా కర్మ మిమ్మల్ని కట్టుకోవడం అంటుంది. వెంటనే గుండెలు బాధేసుకోకూడదు. ఎంత పిచ్చో, అన్నీ నేనే కదూ, నన్ను కాకపోతే ఎవరినంటుంది అని చిన్న నవ్వు నవ్వి సేద తీర్చినవాడు భర్త. వెంటనే దాని వాక్యార్థం తీసుకుని మూతి తిప్పుకుంటే భర్త ఎందుకు అవుతాడు? భర్తృత్వానికి అర్హత లేనివాడు అవుతాడు. వయస్సు వచ్చిందేమో కానీ భర్త స్థానంలో కూర్చోవడానికి అర్హత పొందినవాడు కాడు, ఇంకా పరిణతి పొందలేదని గుర్తు. నేను అందుకే అన్న దాంపత్యం అంటే రామాయణంలోంచి చదివి నేర్చుకోవాలి అసలు. కాబట్టి ఆ తల్లి స్వతంత్రంగా అడగదు, మరి అడిగింది జింక చర్మం తెమ్మని, మంచి విలుకాడు కదా అని. ఒకవేళ తేకపోతే అది ఇంతోటి జింకని కొట్టడం మీకు పెద్ద కష్టమా? ఇంతలోనే రాక్షసులు ఎత్తుకుపోతారా నన్ను? లక్ష్మణస్వామి లేడా? మీకు వినపడదా? మీరు రారా? మీరు ఎక్కడ నిలబడి బాణం వేయలేరు అని అడగదావిడే. అందుకని ఆయన వెళ్ళాడు. నేనేనా పంపించింది? ఇప్పుడు ఆవిడ అంతరాత్మ పరిశీలనం చేసుకుంటాను. పరిశీలనం చేసుకుని నూనం సకాలో మృగరూపధారి, కాలమే మృగరూపంలో వచ్చింది, నేను అల్పభాగ్యం ఉన్నదాన్ని అని నాకు గుర్తు చేయడానికి. రాముడితో గడిపింది అల్పభాగ్యం. ఎందుకో తెలుసా? సంతోషంగా ఉన్న కాలం చాలా సరదాగా వెళ్ళిపోతుంది, ఇట్టే అయిపోతాయి రోజులు. చాలా కష్టపడ్డ రోజులు భారంగా పెడతాయి, కాలం దొరలనట్లుగా అనిపిస్తుంది. అబ్బా ఏమిటో అసలు నడవట్లేదు కాలం అనిపించేస్తుంది. ఆ మనసులో కష్టం ఉంటే అది 13 ఏళ్ళు ఆవిడ అనుభవించింది. 14వ ఏడు పూర్తవలేదు, 10 నెలలే అయింది. కానీ అది అల్పభాగ్యం ఉంటుంది. ఎందుకని 10 నెలల కష్టం ఆవిడికి ఎంత తప్పు చేసేసిందో గుర్తొస్తుంది. మా అల్పభాగ్యం లులుభే తదానీం, ఆ కాలం నన్ను లోభ పెట్టేసింది. ఆ ప్రత్యేకమైన సమయం ఉందే, ఆ కాలము ఈశ్వర స్వరూపం. కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణాం పరతంత్రాణం పుణ్యపాపానుయోగత అంటాడు వ్యాసుడు దేవి భాగవతంలో. కాలమే పుణ్యపాపములకు ఫలితాన్ని సుఖదుఖాల రూపంలో ఇవ్వవలసి వచ్చినప్పుడు ఆ క్షణంలో ఆ దుఃఖం పొందడానికి అనువైనటువంటి కార్యం చెయ్యి అని చెప్పి ప్రకోపింపచేసి బుద్ధిని తప్పు చేయిస్తుంది, లేదా తప్పుగా 10 మందికి కనపడే పని చేయిస్తుంది. కాబట్టి దాని పర్యవసానం కొంతకాలం దుఃఖం అనుభవించవలసి ఉంటుంది. కానీ నమ్ముకుని నిలబడ్డవాడు పాడవడన్నది మాత్రం మీరు ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవలసి ఉంటుంది. కాబట్టి
లులిభే తధానీం యత్రార్యపుత్ర విసర్జమూఢా. ఎంత అద్భుతంగా చెప్తోందో చూడండి. మూఢురాలనై ఆర్యపుత్రుణ్ణి విడిచిపెట్టేశాను. అయితే నేను రాముణ్ణి అలా పంపినా నేను రాముడికి దూరం కాను. నేను అరణ్యవాసానికి, అసలు ఈ లంకాపట్టణానికి వచ్చేటటువంటి అవకాశం లేదు. ఎందుకంటే నేను రాముణ్ణి పంపానేమో కానీ రాముడు నన్ను వదిలి వెళ్ళలేదు. నేను ఎప్పుడూ తన సొత్తుగా ఉండడానికి తగిన ఏర్పాటు ఆయన చేసే వెళ్ళాడు. ఆయన కూడా కొంచెం నా గురించి ఆలోచించి ఉండవలసింది అన్న మాటకి అవకాశం రాముడు ఇవ్వలేదు. అది ఎంత ఒత్తిడిలో ఉన్నా తన ధర్మం తాను చూస్తాడు. భర్తృధర్మం నిర్వర్తించాడు. లక్ష్మణస్వామి చెప్పాడు కదా, మాట వినడం అంత గొప్పది. మనిషికి జీవితంలో అన్నిటికన్నా వరం ఏమిటంటే మాట వినగలిగినటువంటి లక్షణం. తనకి తెలియకపోవడం తప్పు కాదు, కానీ ఒకరు చెప్తే వినకపోతే మాత్రం చాలా భయంకరమైనటువంటి దోషం. అందుకే మారీచుడు అరణ్యకాండలో రావణాసురుడితో మాట్లాడుతూ ఒక మాట అంటాడు, ఒరేయ్ నాయనా, ప్రియంగా మాట్లాడే వాళ్ళు లోకంలో ఎక్కడికి వెళ్ళినా దొరుకుతారు, కానీ పైకి ప్రియంగా లేకపోయినా మన అభ్యున్నతి కొరకు కఠినంగానైనా మాట్లాడేవాడు కోట్ల మందిలో ఎవడో ఒక్కడే ఉంటాడు. వాడి మాటని సందేశాత్మకంగా తీసుకోవాలి తప్ప ఆయన కోపంగా మాట్లాడాడని చెప్పి వెంటనే ఆయన మీద తిరగబడిపోవడం గొప్ప విషయం కాదు. సులభాః పురుషారాజన్ సతతం ప్రియవాదినః అప్రియస్య తు పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః. కఠినంగా మాట్లాడినా మంచి చెప్పగలిగిన వాడు దొరికితే, కఠినంగా మాట్లాడినా ఆయన చెప్పిన దాంట్లో సత్యం ఉంది అని అంగీకరించగలిగిన శ్రోత దొరికితే అదే క్షేత్రం, అది అజరామరం, అది అద్భుతం. కానీ లోకంలో అలా చెప్పే వక్త దొరకడు, ఒకవేళ అలా చెప్పేవాడున్నా వినే శ్రోత దొరకడు. అని నేను చెప్తే నీ తలకెక్కట్లేదని ఆ రోజు చెప్పాడు మారీచుడు రావణాసురుడితో. నేను ఆ రోజున లక్ష్మణస్వామి చెప్పిన మాట విని రాముణ్ణి పంపా. నేను తప్పు చేశా, రాముడు తన ధర్మం తప్పలా. అంత ఒత్తిడిలో వెడుతున్నా ఏమో లక్ష్మణస్వామి చెప్తున్నాడు, నేను వెళ్ళాక ఎవరైనా రాక్షసులు వస్తే లక్ష్మణస్వామిని తీసుకెళ్ళలా. నువ్వు రావడానికి వీల్లేదు, నువ్వు కదలడానికి వీల్లేదు ఇక్కడి నుంచి. మళ్ళీ నేను తిరిగి వచ్చే పర్యంతం వదిన యొక్క రక్షణ కర్తవ్యాన్ని నీ మీద పెడుతున్నానని చెప్పి లక్ష్మణస్వామికి ఆజ్ఞ ఇచ్చి వెళ్ళాడు. అక్కడ లక్ష్మణస్వామి తన కర్తవ్యాన్ని విస్మరించలా, అలాగే నిలబడ్డాడు. లక్ష్మణస్వామి అక్కడ అలాగే ఉండుంటే రావణుడు అసలు రాగలడా? లక్ష్మణుణ్ణి కూడా ఎవరు పంపించారు? నేను పంపించాను. నేనంటే ఎవరు? సీతమ్మ. ఎలా పంపించింది? లులుభేత దానీం, కాలము మభ్యపెట్టింది కదా నన్ను. ఆ సమయంలో ఆ మృగం కోసం రాముడు ఎడితే మృగం అరిచింది. హా లక్ష్మణ హా సీత అంది రాముడి కంఠంతో. వెంటనే ఏమన్నాను? లక్ష్మణ వెళ్ళన్నాను. అప్పుడు లక్ష్మణుడేమన్నాడు? వద్దు వదినా, నా మాట విను, దేవతలందరూ కట్టుకుని వచ్చినా రాముణ్ణి ఏం చేయలేరు, రాముడు వస్తాడు, నా మాట నమ్మమ్మా అని తలకొట్టుకున్నాడు. నేనేమన్నాను చటుక్కుని? వెళ్ళు 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 అని పోరినా లక్ష్మణస్వామి వెళ్ళలేదని చటుక్కనొక్క మాట అన్నాను. రామాయణంలో సుందరకాండ సౌందర్యం వాగ్వైభవం. కోట్ల శతఘ్నులు సాధించలేనిది ఒక్క మాట చేత సాధించేయచ్చు. ఒక్క మాట ఎంతమంది మనసుల్ని ఎలాగైనా మార్చేస్తుంది. అది మాట్లాడేవాడు ఎందుకు మాట్లాడుతున్నాడన్నది కాలం తర్వాత నిర్ణయించాలంతే. కాబట్టి లక్ష్మణస్వామి వెళ్ళడు. కానీ సీతమ్మేమంది? సుదుష్టత్వం వనేరామ మేకమేకోనుగచ్చసి మమ హేతూ ప్రతిచ్ఛన్నః ప్రయుక్తో భరతేనవ. అరణ్యకాండ. లక్ష్మణస్వామి వెళ్ళకపోతే నాకిప్పుడు అర్థమవుతోంది, లక్ష్మణ, భరతుడు రాజ్యాన్ని తీసేసుకున్నాడు. తన అమ్మ కైకమ్మ ద్వారా అడిగించాడు. నవపంచచ వర్షాణి దండకారణ్యమాశ్రిత క్షీరాజన జటాధారీ రామో భవతు తాపసః అభిషేక సమారంభో రాఘవస్యోపకల్ప్యతాం అనేనైవాభిషేకేన భరతో అభిషిచ్యతాం. అయోధ్యకాండ. అడిగింది కైకమ్మ 2 వరాలు. 14 ఏళ్లు రాముడు అరణ్యవాసానికి వెళ్ళాలి. భరతుడికి ఇదే ముహూర్తానికి పట్టాభిషేకం చేయాలి. నక్షత్రాలు ఒకటి కావు, ముహూర్తం ఎలా సరిపోతుంది? ఆలస్యమైతే రాముడికి దక్కుతుందేమో, చేసేయమంది. రాముణ్ణి అరణ్యవాసానికి పంపింది. ఒకడు ఎక్కడో ఉండి రహస్యంగా రాజ్యం కొట్టేశాడు. అక్కడే ఉన్నవాడు రాజ్యం పోయినా నన్ను చూసుకో, మీ అన్న బతుకుతాడు, మీ అన్నకి నేను శాంతి స్థానం. ఇది భార్యాస్థానం అంటే.
ఎన్ని కష్టాలు వచ్చినా భార్య మీకు ఎందుకండి, మీరు నమ్ముకున్న ఈశ్వరుడు లేడా అని ఒక్క మాట అంటే పురుషుడు నిలదొక్కుంటాడు. సీతమ్మ శాంతిస్థానం, అది పోతే తప్ప రాముడు పడ్డం. కాబట్టి సీతమ్మ వెళ్ళిపోవాలంటే నీవు నా మీద కన్నీశావు ఎప్పటి నుంచో, నన్ను నువ్వు అనుభవించాలని చూస్తున్నావు, అందుకని భరతుడు నిన్ను పంపాడు. మీ ఇద్దరు కూడబలుక్కున్నారు. ప్రయుక్తో భరతేనవా, ఆయన రాజ్యం తీసేసుకున్నాడు, నువ్వు నా కోసం వచ్చావు. మీ అన్న అరిచాడు, నువ్వు వెళ్ళవు నాకు తెలుసు, ఎందుకంటే ఆపదొచ్చి రాముడు పడిపోవాలి. పడిపోతే నన్ను నువ్వు పొందుదామని చూస్తున్నావు, నా ప్రాణాలు పోయినా నీకు భార్యని కానుంది. ఈ మాట విన్నాడు లక్ష్మణస్వామి. అమ్మా ఇంకా విననమ్మా, నేను బయలుదేరిపోతున్నానని వెళ్ళిపోయాడు. పాము ఎలా వెళ్ళిపోతుందో అలా ముక్కుతూ మూల్గుతూ ఏడుస్తూ కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఏమైంది, లక్ష్మణస్వామి వెళ్ళాడు, లక్ష్మణస్వామికి రాముడికి కూడా దూరం అయిపోయాడు. మాట కదు కొట్టేసింది దెబ్బ, నన్ను ఒక్క మాట ఎంత ఇబ్బంది పెట్టింది. అది దానికి నేపథ్యం ఏమిటి, ఇంత కష్టాలు పడ్డానికి కాలం నాకు మోహాన్ని లోభాన్ని కుదిర్చింది. ఒక మృగమునందు ఒక జింక ఏం చేసుకుంటాను ఇప్పుడు, ఆ జింక కాదు 1000 జింకలు అటువంటివి తెచ్చిస్తే నాకు ఆనందం ఉందా? ప్రమదావనంలోనే పెట్టాడు, అక్కడ తిరుగుతుంటాయి 7 జింకలు, ఏమి సంతోషం పొందుతాను? రాముడే కావాలి రాముడే కావాలన్న దాన్ని రాముణ్ణి జింక కోసం పంపి ఒక్క 5 నిమిషాలు ఓర్చకుండా అంత సేవ చేశాడే. మామగారు దశరథ మహారాజు గారు కట్టిన పట్టుపుట్టం కట్టకుండా ఉండడానికి అరణ్యవాసంలో ఎన్ని పట్టుపుట్టాలు కావాలో అన్నిటినీ కావడికి ఎత్తితే మోసుకొచ్చాడు అరణ్యంలో మహానుభావుడు. అగ్రత ప్రయయౌ రామ మధ్యే సీతా సుమధ్యమా పృష్ఠస్తు ధనుష్పాణి లక్ష్మణో అనుజకామ అని అయోధ్యకాండ. ముందు రాముడు నడుస్తుంటే మధ్యలో సీతమ్మ నడిస్తే వెనక నుంచి ఏమైనా ఆపదొస్తుందని వెనక లక్ష్మణస్వామి నడిచాడు. అంతటి పరమభక్తుడు. అటువంటి వాణ్ణి చటుక్కున మాటన్నానే కట్టి కొడపట్లా, ఇబ్బంది పెట్లా, నన్ను రాలా అరణ్యవాసానికి. అంతఃపరిశీలనం చేసుకుని అది నిజంగా తను చేసిన తప్పు కాకపోయినా పరిస్థితులలో సీతమ్మ అలా మాట్లాడడం తప్పని నిర్ధారించడం కూడా సాధ్యం కాదు. ఎందుకో తెలిసి ఆవిడికి భర్త ప్రాణం అయినప్పుడు భర్త అలా హా సీత హా లక్ష్మణ అని ఆయన కంఠం వినపడితే ఏ భార్య వెళ్ళమని అందు, వెళ్ళకపోతే ఏమంటే వెళ్ళిపోతాడో ఆ మాట అనేసింది. ఆవిడికి కావలసింది వెళ్ళిపోయి రాముడిని ఆదుకోవాలి, నిజంగా లక్ష్మణస్వామిని అనాలని కాదు, కానీ అనరాని మాట అనేసింది. అనేసిన తర్వాత లక్ష్మణస్వామి వెళ్ళిపోయాడు. రామానుజం, రాముడి తమ్ముడు వెళ్ళిపోయాడు. లక్ష్మణ పూర్వజంచ, లక్ష్మణుడికి ముందు పుట్టిన వాడికి దూరం అయిపోయాడు. ఇప్పుడు ఆవిడ అంతఃపరిశీలనం చేసుకుంది. నిజమే తప్పు చేశాను, కానీ తద్దోషానికి ఎంత కష్టపడ్డాను. 10 నెలల నుంచి నా కష్టం చెప్పుకోవడానికి మనిషి లేడే. అయినా మనసులో కూడా ఎన్నడూ రామ పాదములను విస్మరించలేదు. మరి ఇంత కష్టపడితే అనన్య దైవత్వమియం క్షమాచ భూమౌచ చెయ్యా నియమశ్చ ధర్మే పతివ్రతాత్వం విఫలం మమేదం కృతం కృతఘ్నైష్ణవ మనుషాణం. చేసిన తప్పుకు ఫలితం ఉంటే చేసిన ఉపాసనకు ఫలితం ఏది? మరి పడ్డ పరివేదనకి ఫలితం ఏది? అది లేనప్పుడు నేను దీన్ని ఎందుకు నమ్మాలి? నేను దీన్ని నమ్మకపోతే ఏం చెయ్యాలి? నిజానికి ఆవిడలో ఉన్నటువంటి ధర్మం మరొక నిర్ణయం చేసుకునేటట్టు చెయ్యదు. కాబట్టి శరీరంతో ఉండరు, అసలుకి అనవసరం. ఈ శరీరంతో ఉంటే ఏమవ్వాలి? కష్టాలు పడాలి. ఇక్కడ ఏమిటి? నేను కోరుకున్న బ్రతుకు ఇవ్వడు రావణుడు, నేను కోరుకున్న బ్రతుకునివ్వడానికి నమ్ముకున్నవాడు రాడు. నేను కష్టాలు పడుతూ ఉండలేను. కష్టాలన్నీ దేనివి? మనసువి, శరీరానివి కూడా. ఈ శరీరమే నశించిపోతే గొడవే లేదు. అంటే ఆత్మహత్య చేసుకోవడం తప్పని సీతమ్మకి తెలియదా? ఆవిడకి బాగా తెలుసు శాస్త్రం. కానీ ఆవిడ ఎందు అటువంటి సన్నివేశం వైపుకి నడిచేటట్టుగా బుద్ధి కలగలేదనుకోండి, ఆ రోజునే కలగలేదనుకోండి, పెద్ద ప్రమాదం ఒకటి ఉంది కాలంలో. ఇది హనుమ వచ్చిన రోజునే కలగాలండి ఈ ఆలోచన. అంటే హనుమ వెళ్ళిపోయిన తర్వాత కలిగితే రామాయణం ఏమైపోతుంది? ఆవిడ ఊరిపోసేసుకుంటే. ఆవిడ ఓ మాట ఉంది, రాక్షసత్వం అన్న మాటకి పరాకాష్ట ఏమిటంటే, నేను ఎలా బ్రతుకుదాం అనుకుంటున్నానో అలా బ్రతకనివ్వడు. నేను ఇలా బ్రతకలేని చచ్చిపోదామంటే చచ్చిపోవడానికి ఓ శస్త్రం పట్టుకొచ్చి ఓ కత్తి ఇవ్వరు, విషం ఇవ్వరు. చచ్చిపోవడానికి వీల్లేదు, తాను కోరుకున్నట్టు బ్రతకడానికి వీల్లేదు. ఈ రెండిటి మధ్య నలిపేవాడేవాడు రావణుడు. అది వాడి రాక్షసత్వం.
కాబట్టి నేను ఉండను ఈ శరీరంతో. మరి ఎలా చచ్చిపోవాలి అంటే ఇప్పుడు మీరు ఒకటి బాగా గమనించండి. ఆవిడికి ఆలోచన ఇవ్వాలే వచ్చింది కాబట్టి, హనుమ వచ్చిన రోజునే వచ్చింది కాబట్టి మాట్లాడడానికి ఉపశాంతిని ఇవ్వడానికి హనుమ ఉన్నారు. ఆ ఆలోచన తర్వాత రాకూడదు, ఇవ్వాలే రావాలి. ఎందుకంటే నచ్చ చెప్పేవాడు పైన కూర్చుని ఉన్నాడు. రెండు, ఆయన ప్రయోజనం ఒకటి ఉంది. ఆయన మౌనంగా బాధపడుతున్నాడు. ఎలా అసలు ఈవిడితో మాట్లాడడం, యావని మొదలెట్టాలి? చూడండి, లోకంలో మాట అంటారు, వేటుపడ్డ ప్రాణం అండి ఆవిడిది పాపం అంటారు. అందరూ మోసం చేసేసారనుకోండి. నేను ఈ మాట అంటే నాకు ఒక విషయం జ్ఞాపకం వస్తుంటుంది. సాధారణంగా మా ఇంటికి ఏదో పాపం నా మీద గౌరవంతోటో ప్రేమ చేతో నన్ను చూడ్డానికి వస్తూ ఉంటారు చాలా మంది. అదేం నేను గొప్పగా చెప్పుకోవట్లేదు సుమండి, వాళ్ళ గొప్పతనం అది. ఏదో 4 మాటలు రామాయణం గురించి ఏదో చెప్పాడని వస్తుంటారు. ఆ వచ్చిన వాళ్ళు సాధారణంగా అయ్యా మీకు నమస్కారం అని, ఎక్కువ మంది నా భార్యని మా కోడలంటారు. పెద్దవాళ్ళు వస్తే మా అబ్బాయి లాంటి వారు మీరు అంటారు. నేను చాలా సంతోషిస్తుంటా. పోన్లే, మా అమ్మ శరీరంతో లేకపోయినా ఇంతమంది రూపంలో మా అమ్మ నన్ను పలకరిస్తుంటుంది అని సంతోషిస్తుంటా. ఒక ఆవిడ మా ఇంటికి వచ్చారు రోజున. జై శ్రీరామ్ అండి. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి సుందరాకాండ 20వ భాగం పూర్తయిందండి. 21వ భాగంలో కలుసుకుందాం. జై శ్రీరామ్. సుందరాకాండ ముందు భాగాలు కనుక మీరు చూడనట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింకులు ఉన్నాయి, పూర్తిగా చూడండి. జై శ్రీరామ్. హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మోగించండి, మరియు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియోస్.